ఏంటా ఈ మధ్య ఇంత ఇంట్రెస్ట్ వచ్చింది అని కిచెన్‌లో, కుకింగ్‌లో అన్నీ హెల్ప్ చేస్తున్నాడు ఏంటా అనిపిస్తే, రీసెంట్‌గా వాళ్ళకి కిండర్ గార్డెన్‌లో ఒక కుకింగ్ సెషన్ జరిగిందనమాట. 2 డేస్ సెషను. ఎవ్రీడే 1 అవర్, 2 అవర్స్ 2 అవర్స్ అనమాట వాళ్ళకి. పిల్లలకి ఎలా కుకింగ్ అంటే కుకింగ్ ఎలా చేస్తాము, ఏ ఐటెమ్స్‌ని ఎలా కట్ చేయాలి, ఎలా కుక్ చేయాలి, ఎంత టైం కుక్ ఇవన్నీ చిన్న చిన్న బేసిక్ థింగ్స్ వాళ్ళకి నేర్పిస్తున్నారు. వాళ్ళేం తెలుసు అనుకోకండి. ఇక్కడ వీళ్ళందరికీ బేసిక్ అనమాట. ఇంట్లో చాలా వరకు బేకింగ్ వాళ్ళే కొంతమంది అయితే బేక్ చేసేస్తారు. కర్రీస్, ఫ్రైయింగ్ అన్నీ బాగా చేస్తారనమాట. సో, పిల్లలకి తెలియాలని చెప్పి వీళ్ళు అట్లా సెషన్ ఆర్గనైజ్ చేశారనమాట. చాలా బాగా అనిపించింది. వీళ్ళు కూడా మంచిగా యాక్టివ్‌గా పార్టిసిపేట్ చేసి బేకింగ్ చేశారంట. సో, నెక్స్ట్ రోజు నాకు చెప్తే అప్పుడు అర్థమైందనమాట. ఓకే. ఇదా సంగతి అని. ఇంకా మన కర్రీ అయితే అయిపోయింది. నేను ఇందులోకి సన్‌ఫ్లవర్ సీడ్స్ యాడ్ చేశాను లాస్ట్‌లో ఫ్రైకి. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా నాకైతే ఇక్కడ నేను హెల్తీగా మిల్లెట్స్ దోస వేసుకుంటున్నాను. వేడివేడిగా తినేది నైటే కాబట్టి నేను అందుకని మార్నింగ్ చేసుకోను. ఈవినింగే దోస తినేసేస్తాను. ఇంకా నేను కర్రీ ఇందులో క్యారెట్ కర్రీ చేశాననమాట. వాడికి క్యారెట్ ఫ్రై, రైస్ కలిపేశాను. లాస్ట్‌లో అయితే ఏడుపు మొహం పెట్టాడు. నాకు దోస కావాలి అని.